అండ్ శ్రీకాంత్ గారు ఆయన సడన్గా వస్తారు, సడన్గా మాయమైపోతారు. అంటే ఏం కావాలో చెప్పి వెళ్ళిపోతారు, ఎక్కువ డిస్టర్బ్ చేయడం ఆయన. అది నేను చెప్పదలుచుకుంది. ఆ డైలాగులు కూడా చాలా అద్భుతంగా రాశారు. అండ్ నిజంగా బాబుది ఆ క్లైమాక్స్ అన్నది నాకు చెప్పడం జరిగింది. నేను ఒక్క నిమిషం షాక్ అయ్యాను. నేను నిజంగా ఇలాంటిది తీయబోతున్నారా అని కూడా నేను అడిగాను ఆ రోజు నా ఇంటికి వచ్చినప్పుడు వారిని. లేదమ్మా ఇది ఉంది అన్నారు. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఐ డోంట్ వాంట్ టు రివీల్ అండి, క్లైమాక్స్ రివీల్ చేయడం కాదు. ఆ క్లైమాక్స్లో ఆ సన్నివేశం ఉంది, నిజంగా ఇంకొక హీరో అయితే ఒప్పుకోడండి. ఇంపాసిబుల్ అండి. అంటే నా ఇలాంటిది చేయడం అన్నది రిస్క్ కదా, నా ఫ్యాన్స్ ఒప్పుకుంటారా లేదా, ప్రజలు ఒప్పుకుంటారా లేదా, అనేక సందేహాలు ఉంటాయి జనరల్గా హీరోలు. అంటే మా ఇమేజ్ ఏమైపోతుంది, అదేమైపోతుంది, ఇదేమైపోతుంది అని ఆలోచిస్తారు, అంత రిస్క్ తీసుకోరు. కానీ ఈ సినిమాలో బాబు అంత రిస్క్ తీసుకుని ఈ లాస్ట్ క్లైమాక్స్ 20 minutes అన్నది ఒక హైప్ క్రియేట్ చేసి ఎక్స్ట్రాడినరీగా ఉంది క్లైమాక్స్, బాబు బాగా చేశారని అంత రిస్క్ చేసిన బాబుకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. జనరల్గా ఏ హీరోయిన్ అయినా హీరోయిజం అని చూపించుకోవాలనుకుంటారు, కానీ బాబు కొత్తగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అది జనరల్గా వేరే రకంగా సాక్రిఫైస్లు ఉంటాయి అనుకుంటారు, కానీ బాబు మాత్రం అద్భుతంగా దాంట్లో బ్లెండ్ అయ్యాడు. అసలు అద్భుతంగా చేశాడు అసలు. సో అంత రిస్క్ తీసుకుని ప్రజల దగ్గర ఆయన అభిమానులకి చూపించి వాళ్ళు శభాష్ అన్నారే బాబు, హ్యాట్స్ ఆఫ్ బాబు.